ఇక్కడ దావీదు గారు ఆయన బాధపడుచున్నాడండి. నిజమే, మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఎన్నో విధాలుగా మనకి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడు కూట సాక్షులు అంటే మనం ఎరగము, ఆ యొక్క విషయాన్ని మనం ఎరగము, కానీ ఆ విషయం గురించి మనల్ని నిందిస్తూ అవమానపరుస్తూ అనేక విధాలుగా కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారండి. కానీ అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట నిలబడి, మనుషులకి చెప్పకూడదండి, దేవుని ఎదుట నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ నిత్యము ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం నడుచుకోవాలి. 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను కూలింటుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగని వారు నా మీదకి కూడి వచ్చి మానక నిందించిరి అనేసి ఆయన బాధపడుచున్నాడు. అయితే మన మీద నిందలు ఎవరైతే వేస్తున్నారో మనకి తెలియదు. ఈ దినముల్లో అనేక మంది బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు మనము చేయని తప్పుకి మన మీద నింద వేస్తూ మనల్ని అవమానపరుస్తూ మనల్ని చూసి అపహాసిస్తారు కదండి. అటువంటి విషయంలో మనం అస్సలు భయపడకూడదు. దేవుని యందు మనం నమ్మిక ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయనలో నిరంతరము సాగాలి. అయితే ఒక వాక్యం నేను చెప్పాలని ఆశపడుచున్నాను. రోమియోలకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-5 చదవండి ఒకసారి. చాలమ్మా. మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడమంటున్నాడండి దేవుడు. మనమైతే శ్రమ వచ్చినప్పుడు అతిశయిస్తామా? అసలు కృంగిపోతాం, వేదనతో వేసారిపోతాం. మన బ్రతుకులలో ఒక్క శ్రమ వస్తే అస్సలు మనం తట్టుకోలేమండి. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువ, ఆయన ఎంతో భారపూర్వంగా ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. అయితే ఇక్కడ శ్రమ వచ్చినప్పటికీ మనం, దేవా నాకు ఎందుకు ఈ శ్రమ ఇచ్చావు ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ శ్రమ తీసే ప్రభువా, నేను ఈ శ్రమను భరించలేకపోతున్నాను ఆయన తండ్రి ప్రభువా, వేదనతో నేను ఉండలేకపోతున్నాను, ఈ శ్రమ నాకు వద్దని మనం ప్రార్థిస్తాం. కానీ దేవుని యందు మనం అలా ప్రార్థించకూడదండి. ఎట్టి ఇదిగా ఉండాలి మనం, దేవా నీ యందు శ్రమ నాకు వచ్చింది, ఎందు నిమిత్తమైతే వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ శ్రమను నేను ఎలా దాటాలి ప్రభువా, నీ సన్నిధిలో నాకు ఓర్పు సహనం దయచే ప్రభువా, ఓర్పు కలిగి ఉండే మనస్సు నాకు దయచే ప్రభువా, నీ సన్నిధిలో నిరీక్షించుచు నీ యందు నేను నీ బిడ్డగా జీవించాలని మనం ప్రార్థించాలి. ఎందుకనగా నీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంటుందంటండి. మన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనము ఆయన యందు ఓర్పు కలిగి ఉండి, ఆయన సన్నిధిలో ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన యందు నిలకడని జీవితం మనకు ఉండాలండి. శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు దేవుణ్ణి. మనము శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషిస్తాం, దేవుని అవమానపరుస్తాం. కొంతమంది, చాలామంది, అనేక మంది నేను చూశాను, శ్రమ వచ్చినప్పటికి అస్సలే తట్టుకోలేం. కానీ అటు రీతిగా మనం ఉండకూడదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుచు ఆయన యొక్క ఎన్ని పరీక్షలు పెట్టినా దేవుడు నా కొరకే పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్షను నేను ఎదుర్కోవాలంటే నీ ఓపిక నాకు, నీ యొక్క సహాయము, నీకు సహనం నాకు దయచే ప్రభువా అని దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు అనేక శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం ఎదుర్కోగలుగుతాం. ఇంకొక వాక్యం చెప్పాలని ఆశపడుచున్నాను. 2 దశలోనిక 1వ అధ్యాయం 5 నుంచి చదవండమ్మా. చాలమ్మా చాలు. దశలోనిక అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుచున్నారండి. ఏమని, దేని కొరకు శ్రమపడుచున్నారో ఆ దినము రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు వచ్చుకొనుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నదంటండి. దేవుని యందు మన ఏ శ్రమ మనకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఎందు నిమిత్తం వచ్చినా సరే మనం ఓర్చుకోమంటున్నాడు దేవుడు. అలా ఓర్చుకుని ఉంటే దేవునికి స్పష్టమైన న్యాయమైన సూచన ఉన్నదంటండి. తర్వాత 8వ వచనంలో ఆయన అంటాడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని 8వ వచనంలో ఆయన అంటాడండి. మనం శ్రమపడుచున్నారేమో ఈ దినమున, మనకు తెలీదు.
ఎవరైతే మనల్ని బాధపడుచున్నారో, మనల్ని బాధ పెట్టుచున్నారో వారికి శ్రమ అంటండి, వారికి శ్రమ కలుగుతుందంట. మనము భయపడిపోతాం, అనేక విధాలుగా టెన్షన్ పడిపోతాం, చాలా అంటే చాలా విధాలుగా మనం ఆందోళనకి గురవుతాం. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన విశ్వసిస్తూ, నిజంగా అల్పమైన విశ్వాసం ఉండకూడదండి. మనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థిస్తాం కానీ ఇది అవుతుందా అవ్వదా, ఇది జరుగుతుందా జరగదా, ఇది నా జీవితంలో అవుతుందా, నేను ప్రార్థించాను కానీ అలాంటి ఆందోళనకు మన గురి కాకుండా దేవుని యందు ఖచ్చితంగా ఇది అవుతుంది, నా దేవుడు నాకు మేలును ఖచ్చితంగా స్థిరపరుస్తాడు అనేసి మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలండి. ఫస్ట్ నిరీక్షణ ఉంచి ఆయన యందు ఓర్చుకొని ఉంటే కనుక ఆ యొక్క ఏ శ్రమ అయినా సరే ఆయన జయించే దేవుడు, ఆయన యందు మన నమ్మిక ఉంచాలి. అటు విధంగా దేవుని యందు ముందుకు సాగాలని నేను ఆశపడుచున్నాను. యాకోబు గ్రంథం తీయొద్దని టైం అయితే లేదు కాబట్టి నేనే చదువుతున్నాను. 1వ అధ్యాయము 21లో మనం చూసుకున్నట్లయితే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటండి. మన మనుషుల యొక్క కోపము దేవుని నీతి నెరవేర్చదంటండి. అందుచేత సమస్తమును కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపుల నాటబడిన మీ ఆత్మను రక్షించుట శక్తిగల వాక్యములకు సాత్వికంతో అంగీకరించమంటాడండి దేవుణ్ణి. మనము వాక్యం చెప్తారు, వింటాం, వస్తాం, వెళ్ళిపోతాం, అట్రీతిగా మనం ఉండకూడదండి. వింటున్నాం వాక్యం, ఆ వాక్యంలో మన హృదయంలో నాటింపజేసుకుంటున్నామా లేదా, మనల్ని మనం పరీక్షించుకొనిచు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని దేవుని యొక్క మాటలు మనం చెప్పాలని ఆశ మనలో ఉండాలండి. దుష్టత్వ లోకంలో మనం ఉంటున్నాం, ఎప్పుడేం జరుగునో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క రాకడికి సమీపస్తులమై దేవుని యందు నిరీక్షణ ఉంచుచు ఆయన వెంబడిస్తూ మనం జీవించాలని. నరుని కోపం ఎందుకు పనికిరాదండి. దేవుని యందు మనం కోపం ఇస్తే ఎందుకు పనికిరాదు. కోపం కాకుండా దేవుని సన్నిధిలో సాత్వికమైన మనస్సు, ఆయన యందు విశ్వాసం కలిగి సాత్విక మనసు, దీన మనసు కలిగి ఆయన ఎటు రీతిగా అయితే ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. అటువంటి మాదిరికరమైన జీవితాలు కలిగి మనం ఉండాలని ఈ యొక్క దావీదు కీర్తనలో ఇంత బాధగా, ఈయన ఎంత బాధగా ఈ యొక్క దావీదు కీర్తన రాశాడండి. అట్రీతిగా ఆయన బాధలన్నిటినీ కూడా ఆయన ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవునికి చెప్పుకుంటున్నాడు. మనమైతే ఎవరికి చెప్పుకుంటాం? మనుషులకి చెప్తామండి. మనుషులు చెప్తే మనుషులు మన దగ్గర ఓదార్పు మాటలు మాట్లాడతారు, కానీ మన దగ్గర మాట్లాడతారు, బయటేమో వారిలా వారలా చాటున వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడతారు. అది మనకు తెలుసా? సమస్తమును చూచున్న దేవుడు ఎవరండి? దేవుడు. సమస్తమును చూచున్న వాడు దేవుడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచు. మన గురించి ఎవరు ఏమనుకున్నా మనం విడిచిపెట్టేయాలి. దేవా, నీ సన్నిధిలో నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను యథార్థంగా జీవిస్తున్నానా లేదా, నీ కొరకు నేను ఎట్రీదిగా బ్రతుకుచున్నానని మనుషులకి భయపడకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయనలో నిత్యము కూడా ప్రభు ఆ యొక్క పరిశుద్ధ జీవితం కలిగి మనం జీవించాలని, నిత్యము ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడాలని ఇచ్చిన నా మాటల దేవుడు దీవించి ఆశీర్వదించి అనుగ్రహింపబడును గాక. ఆమేన్.